నమస్తే అంకుల్, మీ పేరు? కమలాకాంత్. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? 9 అయితే గ్యారంటీ బీజేపీ సీట్లు మొత్తం మన తెలంగాణలో 9 వస్తాయి. 9 గ్యారంటీ. మరి లోకల్ ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు వస్తారు? రాజేందర్ అందులో ఉన్నాడు 9 లిస్టులో. ఈటల రాజేందర్ గారు. ఈటెల గారు నాన్ లోకల్ అంటున్నారు, మరి గెలిస్తే అవకాశం ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నుంచి వాళ్ళు వెళ్ళగొడితే ఆయన వచ్చి మల్కాన్ని పట్టాడు. ఎన్నుకున్నారా లేరా? ఏముంది దాంట్లో? ఈటల రాజేందర్ లోకల్ కాకుంటే ఆయన వచ్చి అక్కడ ఆయన ఎట్లయితే ఎమ్మెల్యే ఓడిపోయాడు అక్కడ, ఇక్కడ వచ్చి ఎంపీకి గెలిచాడు. ఈటల గారు కూడా అంతే, అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఇక్కడ వచ్చి ఎంపీకి గెలుస్తాడు. ఒకవేళ ఈటెల గారు రాజేందర్ గారు గెలిస్తే కేంద్రం నుండి ఆయన నిధులు తీసుకొచ్చే సత్తా ఆయన ఖచ్చితంగా తీసుకొస్తారండి. మీరు ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా చూడాలి, మీరు కోవిడ్లో ఆయన చేసినంత హెల్ప్ ఎవరు చేయలేదు పబ్లిక్కి. ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగాడు. నేను నాకు కొంచెం ప్రాబ్లం వచ్చి నేను వరంగల్ హాస్పిటల్కి వెళ్ళాను. మా కో బ్రదర్కి వస్తే ఆయన తీసుకెళ్ళాను. నేను అక్కడ నేను చూశాను పర్సనల్గా. చాలా వర్క్ చేస్తారు ఈటల గారు, నో డౌట్ అండి. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? ట్రూ వర్కర్ అండి. వ్యక్తిగతంగా చాలా డౌన్ టు ఎర్త్ మనిషి, చాలా మంచి వ్యక్తి. ఆయన క్యారెక్టర్ అనే కాదు, ఆయన చేసే పని కూడా అట్లుంటుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ నుంచి ఉన్నాడు, ఇక్కడ ఉద్యమం కాలం నుంచి ఉన్నాడు. ఆయన మల్కాయిలో ఉద్యమం చేసేటప్పుడు మేము ఆయన కళ్ళారా చూస్తాం. మరి ఇక్కడ ప్రజలు ఆయన ఆశీర్వదిస్తారా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఈటల గురించి మల్కాయిలో అందరికీ తెలుసు, ఎందుకంటే ఉద్యమంలో చూసారని. నేను తప్పకుండా ఆయన గెలిచి ఈసారి బీజేపీకి గట్టి పోటీచ్చే పార్టీ ఏమనుకోవచ్చు ఇక్కడ, లేకుంటే యునానిమస్ అయిపోతుంది బీజేపీ? ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ అయితే లేదండి, శూన్యం. ఎందుకంటే అందరు అందులో కాంగ్రెస్లోకి చంపారు. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది కాంగ్రెస్లో క్యాండిడేటే గుర్తుపట్టరు. మరి ఆయన ఎట్లా లోకల్ అవుతాడో నాకు తెలియదు. ఆమె ఇంటర్వ్యూ చూడండి, ఏదో సునీత గారు ఏమన్నారు ఆమె ఇంటర్వ్యూలో, ఆమెను అడిగితే ఏదో మేము కష్టాల నుంచి బయటపడతామని ఎంపీగా పోటీ చేస్తున్నట్ట, లేకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేసేదంట. యునానిమస్గా కూడా గెలిచిపోతాడు ఈటల రాజేందర్ గారు, నో డౌట్ అండి. సెంట్రల్లో మరి మోదీ గారు 100% మోడీ గారు. 400 పార్ అన్నాడు, కానీ 400 పార్ 407 రావాలి యాక్చువల్గా. అప్పుడు చాలా చేంజెస్ వస్తాయి. భారతదేశం అవుతుంది, అప్పుడు ఇండియా పోయి భారతదేశం అవుతుంది. అదే మేము కోరుకునేది. ఇండియా పోయి భారతదేశం కావాలి, హైదరాబాద్ పోయి భాగ్యనగర్ కావాలి, అదే కోరుకునేది. హలో, నమస్తే అన్న, మీ పేరు? సంపత్. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? అంటే బీజేపీకి ఎక్కువ వస్తుంది. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? అంటే సెంట్రల్ అంటే కొంచెం నరేంద్ర మోదీ వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ స్టేట్లో చూసుకుంటే ఇక్కడ మల్కాజ్గిరి నుండి ఈటెల గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున గెలుస్తారా ఆయన? కంపల్సరీ గెలుస్తారు. ఎందుకని అన్న? ఎందుకంటే ఈటల రాజేందర్ అని వస్తే బీజేపీ కూడా బాగుంటుంది. ఆయన కూడా కొంచెం మంచి నాయకుడు కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది. ఓకే, సరే. ఒకవేళ ఆయన గెలిచారనుకున్నా కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారనుకుంటున్నాను. తీసుకొస్తారు. ఆయన మంచి నాయకుడు కాబట్టి తీసుకొస్తారు. అలాగే ఆయనకి ఏమైనా కేంద్రంలో మినిస్ట్రీ వచ్చే అవకాశం ఉందండి? వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు ఆయన ఎందుకంటే కొంచెం పెద్ద లీడర్ కాబట్టి వచ్చే అవకాశం ఉంది ఆయనకి. అంటే ఏమైనా ఈటల గారికి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా? ఉన్నాయండి. ఎందుకంటే ఆయన ఎక్కువ బీజేపీ నుంచి పెద్ద లీడర్ కాబట్టి ఆయన కొంచెం అందరికి తెలుసు కాబట్టి సానుభూతి ఉంటుంది. పడితే ఓట్లు. వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ గారు ఎలాంటి మంచి వ్యక్తి అండి, ఆయన ప్రజలకు సేవ చేస్తారు, మంచి వ్యక్తి అండి. దేశంలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ అంటే మల్కాజ్గిరినే కదా. ఈ మల్కాజ్గిరికి ఎంతవరకు న్యాయం చేస్తారనుకుంటున్నారు ఆయన? 100% న్యాయం చేస్తారు. గతంలో చూసుకుంటే ఇక్కడ ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఉండిండ్రు మీ మల్కాజ్గిరికి. ఆయన పరిపాలన డెవలప్మెంట్ జరిగిందంటారు ఏమన్నా? నాకు అంతే లేదండి. సెంట్రల్లో బీజేపీ, అలాగే ఇక్కడ కూడా మల్కాజ్గిరిలో బీజేపీ వస్తే నిధులు వస్తాయంటారా? కంపల్సరీ ఉందా ఆయనకి? ఉన్నాయండి, కంపల్సరీ ఉందండి. ఖచ్చితంగా అవును. ఈటల గారికి గట్టి పోటీ అంటే ఇక్కడ ఏ పార్టీ అనుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీనా లేకుంటే కాంగ్రెస్ పార్టీనా? అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ. అది రెండు బీజేపీ కాంగ్రెస్ పార్టీ కొంచెం పోటీ ఉంది. మరి ఆయన నాన్ లోకల్ అంటున్నారు మల్కాజ్గిరిలో చాలా మంది. మరి మల్కాజ్గిరి ప్రజలు ఆయన ఆశీర్వదిస్తారా ఇక్కడ? కంపల్సరీ ఆశీర్వదిస్తారు. ఎందుకంటే బీజేపీ నరేంద్ర మోడీ పార్టీ అభిమానం ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ చేస్తారు. మరి సెంట్రల్లో కూడా ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా నరేంద్ర మోడీ? కంపల్సరీ నరేంద్ర మళ్ళీ 3వ మళ్ళీ వస్తారు. సో ఫైనల్గా ఇక్కడ అక్కడ 2 చోట్ల బీజేపీ జెండా పాతున్నారు. కంపల్సరీ 100%. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.